ఏంటి తండ్రి తిన్నది చాలేదా ఇంకా కావాలా? రైతులు కడుపులు కొడుతున్నారు కదా, మీలాంటి వాళ్ళ దగ్గర తల ఉంచుకొని బ్రతికే కన్నా ఊరేసుకొని చావడం మేలు. అదేగా నీ కోరిక చెట్టే. చెప్పరా చెట్టి, ఊరేసుకొని చేస్తావా లేక తలంచుకుని బతుకుతావా? ఈ ఊరి మార్కెట్ యార్డ్ లో ఎవడైనా బతకాలంటే ఆశ ఒక్కటే ఉంటే చాలదు, ఈ వీరభద్రం ఉంటే భయం ఉండాలి. నిన్న ఇప్పుడు వీరేంద్ర రా మన్మథరావు మామ, చూసి చాలా రోజులైంది. ఏంటో ఇది ఆడపిల్లలాగా? ఒకడు బట్టలు దొరుకుతున్నాడు, ఒకడు అంట్లు తవ్వుతున్నాడు, ఒకడేమో బట్టలు ఆరేసుకుంటున్నాడు, ఒకడు కూరలు దొరుకుతున్నాడు, ఒకడు ఇస్త్రీ చేస్తున్నాడు. పెళ్లి చేసుకోకుండా ఇలాగే ఉంటే ఎలారా? దీనికి పరిష్కారం చెప్పడానికి అయ్యయ్యో, అన్నయ్యకి ఇష్టం లేని పెళ్లి మాట ఎత్తాడు. ఇప్పుడు అన్నయ్య టెన్షన్ అయితే ఇప్పుడు అయిపోతాడు. అల్లుడు, మన మైలవరం మధుసూదనం కూతురు వయసుకొచ్చి లంగావోణితో గుమ్ముగా ఉంది. నువ్వు ఉన్నావనుకో, నేను పెళ్లి ఏం చేస్తాను? మేక తనకు తానుగా కత్తి తీసుకుని కషాయి వారి దగ్గరికి వచ్చి నన్ను నరికే అని వేడుకుంటోందిరా. మావా బాగా అలిసిపోయినట్టున్నా, ముందు భోంచే సావకాశంగా మాట్లాడుకుందాం. తమ్ముడు పైడి తల్లి, మావయ్యకి మంచి ముక్కల భోజనం రెడీ చెయ్యి. అనియా బ్లడ్ రిలేషన్ అనియా వద్దనియా. ఏంట్రా బ్లడ్? ఏంట్రా బ్లడ్? నీకు రక్తం ఫ్రై చేసి పెట్టమంటున్నా. బల 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 బల. ఆహా, ఏం వెరైటీ, ఏం వెరైటీ. ఒకే ఒక లోటు, ఇవన్నీ లేడీ కుకింగ్ చేసి ఉంటే కిక్ ఉండేది. కాస్త అడ్జస్ట్ చేసుకో. ఓకే, ఐఎమ్ అడ్జస్ట్. సైలెన్స్ ప్లీజ్, డోంట్ డిస్టర్బ్. ఇది మామకి అల్లుడికి మట్టనికి మధ్య ఉన్న బంధం. ఎంతమంది కత్తులు కొడవలతో ఎదురొచ్చినా ధైర్యంగా ఎదిరిస్తాడు మన్మథరావు. కానీ ఇక్కడ మీ ఆదరణకి నా కాళ్ళు చేతులు ఆడటం లేదురా. భోజనం చేశాక ఇక ఒంట్లో ఏ పార్ట్ ఆడదు. ఇంకొంచెం తిను. చాలు చాలు. సూపర్ సూపర్ సూపర్. అల్లుడు, అన్నీ ఓకే. ఒక్క తాంబూలం పడితే నోరు ఎర్రగా అవుతుంది. తాంబూలం లేకుండానే ఇప్పుడు రంగుపడుద్ది చూడు. హౌ అల్లుడు? తమ్ముడు పైడి తల్లి, తలుపులు గట్టిగా మూసేయరా. నన్ను ఎత్తికెళ్ళమంటున్నా? మోసుకు పంపుతున్నా. మావా, మేము అన్నదమ్ములు ఐకమత్యంగా ఊళ్ళో వాళ్ళ దిష్టి పడేలా ఒకే ఇంట్లో కలిసికట్టుగా ఉండడం నీకు నచ్చలేదా? పెళ్ళాం అనే పేరుతో ఒకదాన్ని ఇంట్లోకి తీసుకొచ్చి మమ్మల్ని టోటల్ గా విడదీసేయాలి, అంతే కదా? నిజమేగానే అన్నది. ఐఎమ్ సారీ అల్లుడు. మోసేయండి. ఇంకోసారి పెళ్లి గిళ్ళి అంటూ ఇంట్లోకి అడుగు పెట్టారో తద్దినం పెడతా. తమ్ముళ్ళురా, అన్నయ్యరా. నీ బాధ ఏంట్రా? పర్ఫార్మెన్స్ వద్దంటావా? మాట్లాడినా మాట్లాడు. మీ 5గురి అన్మ్యారీడ్ అసోసియేషన్ లో నన్ను ఓ సభ్యుడిగా చేర్చుకుంటావా అన్నా? రేపు పెంచలయ్యా, ఇంతగా అడగాలంటరా? అన్నా